నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీటు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ పీజీ ఫీజులు భారీగా పెరగనున్నాయి అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక దీనికి సంబంధించి పెద్ద కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో ఫీజులు దాదాపు రెట్టింపు కాబోతున్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. 2014 ముందు మెడికల్ పీజీ సంబంధించి ఈ రాష్ట్రంలో కన్వీనర్ కోట కింద సీటు అయితే 2,90,000 ఫీజు ఉండేది. అదే మేనేజ్మెంట్ కోట అయితే 5,25,000 ఫీజు ఉండేది. దాన్ని 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వం భారీగా పెంచింది. కన్వీనర్ కోట సీటు ఫీజుని 6,90,000 చేసింది. మేనేజ్మెంట్ కోట సీటు ఫీజుని 24,20,000 చేసింది. అంటే ఎంత భారీగా పెరిగాయో మనం చూడొచ్చు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫీజుల్ని 40% నుంచి 50% దాకా తగ్గించింది. అది అప్పుడు ఎలా ఉన్నాయంటే తగ్గించిన తర్వాత కన్వీనర్ కోటా సీట్ అయితే 4,32,000, మేనేజ్మెంట్ కోటా సీట్ అయితే 8,60,000 రూపాయలు ఉండేది. దీన్ని సవాల్ చేస్తూ అప్పుడు నారాయణ విద్యా సంస్థ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు నారాయణ యాజమాన్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్య అంటే వ్యాపారం కాదని చాలా ఆగ్రహంగా మాట్లాడిన తర్వాత 5 లక్షల ఫైన్ కూడా విధించినట్టుగా ఈ పత్రిక రాసింది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ మళ్ళీ ఫీజులు పెంచడం కోసం ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా ఈ వార్త ప్రచురించింది. ఇందులో మేనేజ్మెంట్ కోటా సీటు భారీగా పెరగబోతున్నట్టుగా 20 లక్షలు పెరుగుతుందా 30 లక్షలు పెరుగుతుందా తెలియదు, కానీ ఫీజు అయితే భారీగా పెరగబోతున్నట్టుగా ఈరోజు పత్రిక కథనాన్ని ప్రచురించింది. గతంలో అన్ని కాలేజీలకి ఒకే రకమైన ఫీజు ఉండేది, కానీ ఇప్పుడు కాలేజీని బట్టి ఫీజు పెంచడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా వార్త అయితే వచ్చింది. అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన ఫీజు అయితే ఉంటుంది. కొంతమంది పలుకుబడి ఉండే కాలేజీ వ్యక్తులు, సంస్థలు ఎక్కువ ఫీజు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి విధానం ఉంది. ఇక్కడ ఈ పీజీ మెడికల్ కాలేజీలు కూడా అలాంటి విధానం తీసుకురావడం కోసం ప్రస్తుతానికైతే కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం పీజీ చేరిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్న ఫీజుల్ని దృష్టిలో పెట్టుకొని చేరారు. తక్కువ ఫీజు, ఒక విధంగా చెప్పాలంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కూడా పీజీ మేనేజ్మెంట్ కోటాలో చేరడానికి అవకాశం ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని చేరారు. కానీ ఇప్పుడు ఒకే ఏడాదికి 20 లక్షలు 30 లక్షలు పెరిగితే ఎలా భరించాలనే భయం ప్రస్తుతం పీజీ చేరిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను నెలకొంది. ఇప్పుడు పీజీ చేరుతున్న విద్యార్థులతో ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటున్నట్టుగా ఆ వార్తలో పేర్కొన్నారు. మరోవైపు ఫీజు పెరిగితే మొత్తాన్ని చెల్లించేలా నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ పైన అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. చాలా ప్రైవేట్ కళాశాలలో A-B కేటగిరీ సీట్లు పొందిన విద్యార్థుల కుటుంబాల ప్రస్తుతం ఉన్న ఫీజుల ఆధారంగా కోర్సు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకుని బ్యాంకు రుణాలు, ఆస్తులు తనఖా లేదా అమ్మడం ద్వారా డబ్బులు సమకూర్చుకున్నారు. కోర్సు మధ్యలో ఫీజులు భారీగా పెరిగితే ఏమిటన్నది ఇప్పుడు ఆ విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన. ఏది ఏమైనా మొత్తం మీద మెడికల్ పీజీ సంబంధించి ఫీజులు అయితే భారీగా పెరగబోతున్నట్టుగా వార్త స్పష్టం చేస్తోంది. ఏది ఎంత పెరుగుతుంది ఏమనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. నమస్తే.